గ్లాసులు భర్తీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు భర్తీ గ్లాసులు ఖాళీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతుల లక్షణం ఎంత మాత్రం కానే కాదు. హలో త్రిమూర్తులు, నమస్తే నమస్తే. మీకు చిన్న జోక్ చెప్పనా? అక్కలే సార్ చెప్పుకున్నారని వేస్తాం. ఏ ముహూర్తాన మనకి లంచ్ పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను. ఈ సంగతి చెప్తారా? పెద్ద మనుషులు అడిగితే చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. దూరంగా ఉండు, ముట్టుకోకు. సరే, నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒకటే. ఉన్నట్టుండి మీరు ముసలాన్ని ఎందుకు చంపారు? మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను. పోనీ డైస్ వేయమంటారా? హలో హలో. నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం. సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే? థ్యాంక్ యూ. మాటికి మాటికి మాయలు చెయ్యొద్దు సే, నిసిగదరగా మచ్చులు చల్లి ఉచ్చులు వేయొద్దు సే. సుక్కరారం సంతకెళ్ళి సుక్కల్ల సీర తెస్తే సుట్టి సుట్టి చూసుకుంటివే. దాన్ని కట్టుకుంటే నన్ను నువ్వు కట్టుకున్నట్టే అంటే కళ్ళింత చేసిపోతివే. సుక్కరారం సంతకెళ్ళి సుక్కల్ల సీర తెస్తే సుట్టి సుట్టి చూసుకుంటివే. దాన్ని కట్టుకుంటే నన్ను నువ్వు కట్టుకున్నట్టే అంటే కళ్ళింత చేసిపోతివే. మాటికి మాటికి మాయలు చెయ్యొద్దు సే, నీ సిగ్గుది మాడా నీ చిట్టకాలీడా తెల్లని కాకులు రో.
మెదలనన్నదే మాట తగలనన్నదే నోరు మెదలనన్నదే మాట తగలనన్నదే నీ వదులదులు జగతోటి ఉరియేసుకున్న చాలు అనుకుంటూ ఉండిపోతినే నీ అందానికి దాసుడైతినే సీటికి మాటికి సీటి కొట్టొద్దురో నీ సిగ్గు జిమడ నీ సిటకాలీడా సెల్లని కాసులురో మాటికి మాటికి మాయలు సయ్యొద్దసే నీ సిగ్గదరగ మత్తులు చల్లి ఉచ్చులు వేయొద్దసే సంధ్య 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 సారీ బ్రదర్ సంధ్య సంధ్య ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేనొకరిని ఇష్టపడ్డాను, అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు, నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప పాపవా? అసలు తప్పేమిటి పాపమేమిటి? అంత భాష్ రబ్బిష్ ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలు ఉంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించటం లేదా నీకు? చెప్పు రాము. లవ్ ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ వగలు చూసి మోసపోతానా? నీ నాటకాన్ని నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. ఎస్, మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికండి, మాట్లాడుకుందాం. ఓకే, గుడ్, వెరీ గుడ్ సంధ్య. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితిగతం రావాలి. రాకపోతే ఆరదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తి కాగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంధ్య, ఇద్దరం కత్తుల బొమ్మలో ఇరుక్కున్నాం. ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి కావు. నీకోసం ఎదురు చూస్తాను. నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. బాబు అదేమిటి బాబు గారు, అక్కే మీ కోసం ఎదురు చూస్తుంటే ఎదుర్కొంటారంటే ముందు పదండి. దయచేయండి. బాగారు ఏడ్చింది చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కాలిన సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా? బాగా తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. వాళ్ళు నువ్వా వాళ్ళు? ఏంటి అర్జెంట్గా తీసుకున్నాడు. వాడు అక్కడికి రాడయ్యా. శుభం ఆయన గర్భధానన్నాడు, తేలు పుట్టి నా బిడ్డ ఏడుతుంటే అక్కడికి రమ్మంటా. పేరు కూర్చుందా? ఏమిటా చూపులు? రూపులు సరేరా, ఏడు రూపు కాటికెళ్ళా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచేళ్తాడేంటి? అవ్వా, రోజు నేను వచ్చి మీ మనవడు ఏ విషయమో చెప్తా కదా. మనడు ఎవరు
నాకేమా నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఆ బొగ్గను చుక్కన్నా తీసాలవేరా అన్నయ్య. సావిత్రి నువ్వు ఇక్కడికి అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా సావిత్రి